కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయా? కొంతమందిని తప్పించి మరికొందరిని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారా? ప్రచారం అయితే గట్టిగానే సాగుతోంది. ఢిల్లీలో ఈసారి క్యాబినెట్ రీషఫుల్ ఖచ్చితంగా జరుగుతుందనే టాక్ నడుస్తోంది. అంతేకాదు ఎవరెవరికి మంత్రి పదవులు దక్కచ్చు, ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పొచ్చు అనే సమాచారం కూడా సర్క్యులేట్ అవుతోంది. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దోస్ డీటెయిల్స్. మంత్రివర్గంలో మార్పులు, ఆర్బీఐ మాజీ గవర్నర్ కి ఛాన్స్ అంటూ ప్రచారం, నిర్మలా సీతారామన్ శాఖ మార్చుతారనే టాక్, శివసేనకి క్యాబినెట్లో చోటు, కేంద్ర మంత్రివర్గంలో మార్పులకు వేళ్లైనట్లుగా ప్రచారం సాగుతోంది. నెలాఖరులోపున ఈ కార్యక్రమం ఉంటుందని చెప్తున్నారు. ఈ మధ్యనే ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతిని కలవడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే పరిణామంగా చెప్తూ ఉండగా, ఈసారి క్యాబినెట్లోకి ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తికాంత దాస్ను మంత్రివర్గంలో తీసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానికి ఉద్వాసన ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖ మారుస్తారని చెప్తున్నారు. ఎన్డీఏకి మద్దతిచ్చిన శివసేనకు ఈ మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉండగా, ఆ పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండేకు మంత్రి పదవి కన్ఫామ్ అయినట్లే అంటున్నారు. కొత్త మంత్రుల జాబితాలో ఎంపీలు అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. పంజాబ్లో పార్టీ బలోపేతం కోసం రవనీత్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్కు స్థానం కల్పిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్తో పాటు మనోహర్ లాల్ ఖట్టర్ శాఖలు మార్చే అవకాశాలు ఉండగా, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరితో పాటు అరడజను మంది సహాయ మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. వీటిలో ఎంత మేర కార్యరూపం దాల్చుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.